అమర్ డూప్లికేట్ అస్థికలను నదిలో కలుపుతూ ఉంటాడు. ఇకప్పుడు అంజు గుప్తా ఉంగరం సాయంతో గోరాని చెంబాని చితక్కొట్టడంతో అప్పుడు గోరా అంజు కొట్టే దెబ్బలకు తాళలేక వద్దు వద్దు నన్ను ఏం చేయొద్దు, ఒక్క నిమిషం ఇప్పుడే అస్థికలు తిరిగిచ్చేస్తాను అంటూ తన దగ్గరున్న అస్థికలను అంజు చేతిలో పెట్టేస్తాడు. ఇక దాంతో అంజు గోరాని చెంబాను చితక్కొట్టడం చూసి మిగతా ముగ్గురు పిల్లలు కూడా షాక్ అవుతూ ఉంటారు. అంజు, ఏమైంది నీకు? సడన్గా నీకు ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి? అసలు చిటికిన వేలుతో అతన్ని అలా ఎలా పైకి లేపగలిగావు అని చెప్పి అంటూ ఉంటే, ఇవన్నీ కూడా అమ్మ వల్లే నాకు వచ్చాయి. అమ్మ తన అస్థికలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పినట్టుగా నాకు అనిపించింది. వెంటనే ఈ అస్థికలు డాడ్ చేతికి ఇవ్వాలి. డాడ్ అమ్మ అస్థికలు అనుకొని నకిలీ అస్థికలను నదిలో కలుపుతున్నాడు అని చెప్పి అంజు మిగతా ముగ్గురు పిల్లల్ని తీసుకొని అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ నకిలీ అస్థికలను నదిలో కలపబోతూ ఉంటే, ఒక్క నిమిషం డాడ్ అంటూ అంజు వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అవి అమ్మ అస్థికలు కావు డాడ్, అవి నకిలీవి, ఇవిగోండి అమ్మ అసలైన అస్థికలు అంటూ అంజు అమర్ చేతిలో అస్థికలను పెట్టగానే మంగళ ఎంతగానో కంగారు పడిపోతూ, కొంపతీసి నా గురించి నిజంగానే తెలిసిపోయిందా? నేనే ఆస్తికలను దొంగిలించి గోర వాళ్ళ చేతికి ఇచ్చానని ఈ పిల్లలకు తెలిసిపోయిందా అని చెప్పి మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, ఏయ్ ఇప్పుడు ఏమన్నా నువ్వు? అంటే 6 ఫోటో దగ్గరున్న ఆ అస్థికలను నువ్వే దొంగిలించి గోర చేతికి ఇచ్చావన్నమాట. ఈ విషయం నాకు ముందు తెలుసుంటే నేను నిన్ను చంపేసి ఉండేదాన్ని. ఆ 6 ఎప్పుడెప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోతుందా? ఆ బాకీని పైకి పంపించేసి హ్యాపీగా అమర్తో సెటిల్ అవ్వాలని నేను ఎదురు చూస్తూ ఉంటే, దాన్ని పైకి వెళ్లకుండా ఆపడానికి నువ్వు నాకు అడ్డుపడతావా? చంపేస్తానంటూ మనోహరి మంగళ గొంతు పట్టుకోబోతూ ఉంటుంది. ఇక ఇందులో అమర్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడంతో నీ సంగతి తర్వాత చెప్తానంటూ మనోహరి మంగళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పిల్లలు అసలైన 6 అస్థికలు అమర్ చేతికి ఇవ్వడంతో అసలు ఇదంతా చేసింది ఎవరు అమ్మ అస్థికల్ని ఫోటో దగ్గర నుండి దొంగిలించిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏవండి వాటి గురించి తర్వాత ఆలోచించవచ్చు, అమృత గడియలు వెళ్ళిపోతున్నాయి, ఈ గడియల్లోనే అస్థికలు నదిలో కలిపితే మంచిది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవును డాడ్, ముందైతే మీరు అస్థికలు నదిలో కలపండి, ఎలా వచ్చాయో ఏంటో మనం తర్వాత ఆలోచించవచ్చు అని చెప్పి పిల్లలు కూడా అంటూ ఉంటారు. మనోహరి కూడా అవునమర్, ఇప్పుడు ఏదో ఒక విధంగా అయితే మనకి నిజం తెలిసింది కదా, ముందు 6 అస్థికలు నదిలో కలుపమర్ అంటూ తొందర పెడుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఎంతో బాధగా 6తో ఉన్న జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని అస్థికలు నదిలో కలుపుతూ ఉంటాడు. అలా అస్థికలు నదిలో కలుపుతూ ఉంటే 6 కన్నీళ్లు పెట్టుకుంటూ అమర్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. బాగి కూడా అక్కడే నిలబడి ఉన్న 6 వైపు చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే 6 గుప్తాతో, గుప్తా గారు, నేను నా వాళ్లకు దూరం అయ్యి వాళ్ళకు ఎంతో దుఃఖాన్ని మిగిల్చాను, కానీ ఇప్పుడు మీరు నాకు ఇస్తున్న ఈ వరం వల్ల మళ్ళీ నా చెల్లెల కడుపున నేను జన్మించి వాళ్ళకు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాను. ఇదంతా కూడా మీ దయ వల్లే. చాలా థ్యాంక్స్ గుప్తా గారు, ఇక ఈ సంతోషం నాకు చాలు, సంతోషంగా ఈ లోకం విడిచి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి 6 అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగానే నీకు ఈ మరు జన్మను ఆ భగవంతుడు ప్రసాదించాడు. నీతో ఉన్న ఈ కొద్ది రోజులు కూడా నీ మంచితనం, నీ కుటుంబం పట్ల నీకున్న ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ చూసిన తర్వాత మానవ జన్మ మీద నాకున్న అభిప్రాయం మారింది. ప్రతి మనిషి కూడా నీలాగే ఎటువంటి స్వార్థం లేకుండా ఉన్నట్లయితే ప్రతి మనిషి జీవితం కూడా సార్థకం అవుతుందని చెప్పి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ వంటి బాలిక నా సోదరి అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ కూడా గర్వంగా ఫీల్ అవుతానని చెప్పి గుప్తా 6కి చెప్తూ ఉంటే 6 ఎంతగానో ఎమోషనల్ అవుతూ మెల్లిమెల్లిగా మాయమవుతూ ఉంటుంది. 6 అలా అక్కడ నిలబడి చూస్తూ ఉండగానే బాగి కళ్ళు తెరిచి చూసేసరికి 6 సడన్గా మాయమవ్వడంతో బాగి అక్క అక్క అంటూ 6 కోసం వెతుకుతూ ఆ చుట్టుపక్కల అంతా కూడా తిరుగుతూ ఉంటుంది.
అమర్ వాళ్ళు అస్థికలు నదిలో కలిపి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు బాగి ఆరు కోసం వెతుకుతూ తన ఫోటో దగ్గరికి వస్తుంది. ఇక సడన్గా తన ఫోటో దగ్గరికి వచ్చి గుండె పగిలేలాగా ఆరు కోసం ఏడుస్తూ ఉండగా బాగీకి కళ్ళు తిరిగినట్టుగా అవుతాయి. కళ్ళు తిరిగి ఆరు ఫోటో దగ్గర బాగి కింద పడిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామ్మూర్తి అమ్మ బాగి అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో అమర్ పిల్లలు మనోహరి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తారు. అమర్ కళ్ళు తిరిగి పడిపోయిన బాగిని తన ఒడిలో పడుకోబెట్టుకొని బాగి బాగి ఏమైంది బాగి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక అలా బాగి కళ్ళు తిరిగి పడిపోయి తనలో ఎటువంటి చలనం లేకపోవడంతో అమర్ బాగిని 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ హాస్పిటల్లో బాగిని డాక్టర్ చెక్ చేసిన తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదు, షీఈ్ ప్రెగ్నెంట్, కొంచెం వీక్గా ఉండడం వల్ల కళ్ళు తిరిగాయి అంతే, నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడుతూ ఉండండి, అలాగే తను మంచి ఫుడ్ తీసుకునేలాగా చూడండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఎప్పుడైతే బాగి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందో రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో. నా చిన్న కూతురు కడుపున నా పెద్ద కూతురు పుట్టబోతుంది అల్లుడు గారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నా పెద్ద కూతురు అస్థికలు నదిలో కలిపితే మళ్ళీ మరుజన్మ ఎత్తుతానని మనందరికీ సంతోషాన్ని ఇస్తానని మాట ఇచ్చింది. తను ఇచ్చిన మాట ప్రకారమే మళ్ళీ తన చెల్లెల కడుపున బిడ్డగా పుట్టబోతుందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి మాటలకు మనోహరి మంగళ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మామయ్య గారు మీరు అనేది, ఆరు మీకు మాట ఇవ్వడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి బాబు ఇన్ని రోజులు మీకు ఈ విషయం తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు. నా చిన్న కూతురికి నా పెద్ద కూతురు కనిపించేది, మాట్లాడేది, కానీ అది ఆత్మ అన్న విషయం మొన్న అమ్మాయి ఫోటో చూసే వరకు కూడా దీనికి తెలియదు బాబు అంటూ రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో పిల్లలు కూడా అవును డాడ్, తాతయ్య చెప్పేది నిజమే, మిస్ అమ్మ అమ్మతో లాన్లో మాట్లాడుతూ ఉండేది, అది మేము కూడా చూసాము అని అంటూ ఉంటారు. రాతోడు కూడా అవును సార్, చెబితే మీరు బాధపడతారని ఇప్పటి వరకు ఈ విషయం మీకు చెప్పలేదు, తన అస్థికలు నదిలో కలపమని మిస్ అమ్మకు చెప్పింది కూడా ఆరు మేడమే, అలా అస్థికలు నదిలో కలిపినట్లయితే తనకు పునర్జన్మ ప్రారంభం అవుతుందని అరుంధతి మేడం మిస్ అమ్మకు చెప్పారు. అలా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మళ్ళీ మిస్ అమ్మ కడుపునే అరుంధతి మేడం పుట్టబోతున్నారు సార్ అని చెప్పి రాతోడనగానే ఇక అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈ ఆరు పైకి వెళ్ళిపోయిందని సంతోషించేలోగా సడన్గా ఈ బాగి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, దీని కడుపునే మళ్ళీ ఆ చచ్చిన ఆరు బిడ్డగా పుట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఈ అక్క చెల్లెలిద్దరూ ఈ జన్మకు అమర్ని నన్ను చేరుకొనిచ్చేలాగా లేరు అని చెప్పి మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆరు మళ్ళీ పుట్టడానికి వీల్లేదు, ఈ బాగి కడుపులో ఉండగానే దాన్ని చిదిమేయాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి స్పృహలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా తనను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి నాన్న ఏమైంది, మనం హాస్పిటల్లో ఎందుకున్నాము అని చెప్పి అంటూ ఉంటే శుభవార్త తల్లి, చనిపోయిన మీ అక్క మళ్ళీ నీ కడుపున బిడ్డగా పుట్టబోతుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ అంటే అక్క నా కడుపులో పెరుగుతుందా నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి అవును తల్లి, చిన్నప్పుడు దాన్ని నేను ఈ చేతులతో ఎత్తుకోలేకపోయాను, పెంచలేకపోయాను, ఇప్పుడు నీ కడుపులో మళ్ళీ ప్రాణం పోసుకుంటున్న నా పెద్ద కూతుర్ని ఈ చేతులతో ఎత్తుకొని ఆడిస్తాను, చిన్నప్పుడు దానికి పంచలేని సంతోషాన్ని అంతా కూడా తిరిగిస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మీరు చెప్పేది వింటూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను మావయ్య గారు, నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. ఆరు మళ్ళీ మనిషిగా మన మధ్యకు రావాలని నేను ఎంతగానో కోరుకున్నాను, మళ్ళీ బాగి కడుపున ఆరు పుట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయితే అమ్మ ఇప్పుడు మనకి చెల్లెలు అవుతుందన్నమాట, మనం చిట్టి చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా బాగా ఆడించాలి అని చెప్పి నలుగురు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అలా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండడంతో మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మనోహరి చాలా సీరియస్గా రణవీర్ దగ్గరికి వస్తుంది. వచ్చి అక్కడున్న ఫ్లవర్ వాజులన్నీ కూడా పగలు కొడుతూ ఉంటే ఏమైంది మనోహరి, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావని రణవీర్ అడుగుతాడు. నేను
ఆ ఆరు పైకి వెళ్ళిపోతుందేమో హ్యాపీగా భాగ్యని కూడా పైకి పంపించేసి అమ్మని సొంతం చేసుకోవచ్చని అనుకున్నాను. కానీ నేను షాక్కి గురయ్యే విషయం ఒకటి జరిగింది. ఆ బాగి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. ఆరుని దాని కడుపున పుట్టబోతుందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆరు బాగి కడుపున పుట్టడానికి వీల్లేదు, కడుపులో ఉన్న దాన్ని కడుపులోనే చంపేయాలి అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు ఎప్పుడైతే బాగి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందో ఇక అప్పటి నుండి బాగిని అమర్ కంటికి రెప్పలాగా చూసుకుంటూ తనకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు. తనకి టైంకి అన్నం తినిపిస్తూ సేవలు చేస్తూ ఉంటే అమర్ చూపిస్తున్న ప్రేమకు బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు నెలలు గడుస్తూ ఉండడంతో బాగీకి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక ఆ విధంగా 9 నెలల వరకు కథ ముందుకు వెళ్ళడంతో ఆరు మరుజన్మ అయితే మొదలవుతూ అమర్ బాగి మధ్య ప్రేమను మరింత పెంచుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.